చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూస్ రీడర్ లేదంటే యాంకర్ అవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీ ట్రైనింగ్ ఎలా నడుస్తుంది? మా ట్రైనింగ్ అయితే బాగానే నడుస్తుంది. ఇక్కడ యాంకర్ న్యూస్ రిపోర్టర్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి చిన్న ఆశ, కానీ కుదరదు ఇలా ట్రాన్స్లో. కానీ గాడ్ గిఫ్ట్ అనుకుంటే ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. ఇప్పుడు అనేక రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి మీరు చేయడానికి, కానీ స్క్రీన్ మీద కనిపించాలి అనేది మీకు ఎందుకు అనిపించింది నవీన? ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టం అనమాట ఇట్లా స్క్రీన్ మీద కనిపించాలని. కానీ ఆ కొన్ని సందర్భం వాళ్ళు రోడ్డు మీద బెగ్గింగ్ చేయడం, కొంతమందిని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుండేది మీకు? నార్మల్ ఇంకా వాళ్ళు ఇంకా ఆధారం లేదు కాబట్టి ఇంకా వాళ్ళు అదే చేయాలి. ఏమైనా ఛాన్స్ వస్తే వాళ్ళు కూడా మార్చుకోగలరు, కానీ వాళ్ళు. నవీన మీ ఊరు, ఏం చదువుకున్నారు? మాది ఆంధ్ర. నేను చదువుకున్నది ఇంటర్మీడియటే, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నన్ను టీచర్స్ బ్లేమ్ చేశారు, స్టూడెంట్స్ బ్లేమ్ చేశారు, నా ఫ్రెండ్స్ కానీ. అయితే మీరు ఒక అబ్బాయిగా పుట్టారు, అమ్మాయిగా మారిపోయారు. ఈ ఆలోచన, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక లేదు నేను పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ నుంచి నా బిహేవియర్ కొంచెం అమ్మాయిలాగా ఉండేది. అందరూ నన్ను ఎట్లా చేస్తాను, 0.5 చెక్క హిజ్రా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పటి వరకు ఆడ లేదంటే మగ న్యూస్ రీడర్స్, యాంకర్స్ని చూస్తూ ఉన్నాం. ఇక మీదట మనం స్క్రీన్ మీద ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్స్ లేదంటే యాంకర్స్ని చూడబోతున్నాం. ఈ మధ్య జిహెచ్ఎంసీ ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. సమాజంలో ఎలాంటి ఆదరణకు నోచుకొని ట్రాన్స్జెండర్స్కు ఆర్థిక స్వావలంబన అందించాలనే ఉద్దేశంతో వారికి ట్రైనింగ్ ఇస్తుంది. చందానగర్లోని లైట్ హౌస్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ట్రైనింగ్ అనేది నడుస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నవీన జాస్మిన్ గారు. తను న్యూస్ రీడర్గా ట్రైన్ అవుతున్నారు. తన కెరీర్ గురించి, తన ప్రొఫైల్ గురించి ఇవాళ అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే నవీన జాస్మిన్ గారు. నమస్తే. చాలా బాగున్నారు. న్యూస్ రీడర్ లేదంటే యాంకర్ అవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీ ట్రైనింగ్ ఎలా నడుస్తుంది? మా ట్రైనింగ్ అయితే బాగానే నడుస్తుంది. అక్కడ యాంకర్ న్యూస్ రిపోర్టర్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి చిన్న ఆశ, కానీ కుదరదు ఇలా ట్రాన్స్లో. కానీ గాడ్ గిఫ్ట్ అనుకుంటే ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఎలా నడుస్తుంది ట్రైనింగ్? అంటే ఇప్పటివరకు ఏమేమి విషయాల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చారు? గ్రాఫిక్ డిజైన్స్లో నేర్చుకుంటున్నాను. అక్కడ వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఎడిటింగ్ కానీ, ఫోటోషూట్ కానీ, ఫోటోషాప్ అవన్నీ నేర్చుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మంచిగా చేయాలని వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అనేక రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి మీరు చేయడానికి, కానీ స్క్రీన్ మీద కనిపించాలి అనేది మీకు ఎందుకు అనిపించింది నవీన? ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టం అనమాట ఇట్లా స్క్రీన్ మీద కనిపించాలని. కానీ ఆ కొన్ని సందర్భంలో చూడలేదు. అందరూ సొసైటీ ఎలా ఉంటుంది ట్రాన్స్జెండర్స్ గురించి, కానీ అలా జరిగిపోయింది. మేడం వాళ్ళు ఆపర్చునిటీస్ ఇచ్చారు, నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది లైట్ హౌస్ జిహెచ్ఎంసీ గురించి, న్యూ ఫౌండేషన్ వాయిస్ గురించి కూడా చెప్పారు. బాగానే ఇలా గ్రాఫిక్ డిజైన్ ఉందని నాకు మంచిగా అనిపించింది. మీరు ట్రాన్స్ విమెన్గా మారకముందు చాలామంది ట్రాన్స్జెండర్స్ని చూసి ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద బెగ్గింగ్ చేయడం, కొంతమందిని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుండేది మీకు? నార్మల్ ఇంకా వాళ్ళు ఇంకా ఆధారం లేదు కాబట్టి ఇంకా వాళ్ళు అదే చేయాలి. ఏమైనా ఛాన్స్ వస్తే వాళ్ళు కూడా మార్చుకోగలరు, కానీ వాళ్ళు బాధపడుతూ బెగ్గింగ్ చేసుకుంటుంటారు కదా. పేరెంట్స్ లేరు, వాళ్ళకి మనీ ఎలా వస్తుంది, ఇంకా అందుకే ఇంకా ఆ వేలో వెళ్తున్నారు. కానీ ఎక్కువ అలా చేయరు ఆల్మోస్ట్. అయితే నార్మల్గా వాళ్ళు పర్సనల్గా ఎవరైనా వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అంతే తప్ప నార్మల్గా వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తించే మెంటాలిటీ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎవరు ఊరికనే అలా చేయడానికి దోహదపడరు. కాబట్టి ఎవరైనా వాళ్ళని ఏమైనా టార్చర్ పెట్టినా, ఏమైనా మానసికంగా బాధ పెట్టినా కొంచెం వాళ్ళ మనస్తాపం గురై అలా చేస్తారు. నవీన మీ ఊరు, ఏం చదువుకున్నారు? మాది ఆంధ్ర. నేను చదువుకున్నది ఇంటర్మీడియటే, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నన్ను టీచర్స్ బ్లేమ్ చేశారు, స్టూడెంట్స్ బ్లేమ్ చేశారు, నా ఫ్రెండ్స్ కానీ.
అవన్నీ చూసి 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 నాకు కొంచెం అయ్యో నాకేంటి నా లైఫ్ అంతా ఇంతేనా అనుకొని సరే ఇంకా అని ట్రాన్స్కమెంట్లో ఎంటర్ అయిపోయాను నేను హాస్టల్లో చదువుతూనే. సరే అని ఇంకా వాళ్ళతో పోయిన తర్వాత ఇంకా నా లైఫ్ ఇది కాదు, నా నచ్చినట్టు నేను బతకాలి అని నేను హైదరాబాద్కి వచ్చేసాను. అయితే మీరు ఒక అబ్బాయిగా పుట్టారు, అమ్మాయిగా మారిపోయారు. ఈ ఆలోచన, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక లేదు నేను పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ నుంచి నా బిహేవియర్ కొంచెం అమ్మాయిలాగా ఉండేది. అందరూ నన్ను ఎక్తలు చేస్తాను, 0.5 చెక్క హిజ్రా అని. వాళ్ళు ఎవరైనా చూసినా కూడా నాకు ముఖం చాటు, ఎందుకంటే నన్ను బ్లేమ్ చేస్తారు కాబట్టి వీళ్ళు. అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. కనీసం టీచర్స్కైనా ఉండాలి కదా, వాడిని నడక చూడు ఎలా ఉందో. మేడం మా టీచర్స్ కానీ కొంతమంది ఉన్నారు, పేరు చెప్పకూడదు, వాడి నడక చూడు, వాడి వాయిస్ కానీ అని నన్ను అందరు చూస్తున్నాను. నా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్ ఓన్ సిస్టర్స్ కానీ అందరూ అలాగే అంటున్నారు. చూసి ఆ సిచ్యువేషన్స్లో నాకు బాధ అనిపించింది. అయ్యో ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా బాధ పెడుతున్నారు నన్ను అనుకున్నాను. సరే ఇంకా మన జీవితం ఇంది కదా అని కంట్రోల్ చేసుకున్నాను. కానీ నా మెచ్యూర్డ్ ఏజ్ కొన్ని పార్ట్స్ చేంజ్ అయిన తర్వాత హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల ఇంకసారి నేను పోతున్నాను. నార్మల్గా బాయ్స్ ఎలా ఉంటారు, బన్నీ వేసుకొని రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, కానీ నాకు అలా కొంచెం నేను అది కొంచెం అనిపించేది, అన్కంఫర్టబుల్ వాళ్ళ ముందు షర్ట్ తిప్పడానికి. నాది హాస్టల్లో కూడా నేను బాత్రూంలో స్నానం చేశాను, కానీ నార్మల్గా వాళ్ళతో చేయలేదు, నాకు నచ్చేది కూడా కాదు. ఇంకా అలా వచ్చాను. నా లైఫ్ నేను చూసుకోవాలి, ఎవరు చేయరు. ఇంకో విషయం ఏంటంటే నా ఫ్యామిలీతో ఉంటే నాకు పెళ్లి చేస్తారు. హాస్టల్లో ఉండి చదువుకున్నానని చెబుతున్నారు కదా, బాయ్స్ హాస్టల్లోనే ఉండేవారా? బాయ్స్ హాస్టల్లోనే. అప్పుడే ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది మీకు నేను ఇది కాదు అని. అప్పుడే నాకు తెలిసింది. నేను చదివింది సైన్స్ గ్రూప్ కాబట్టి కొంచెం లెసన్స్లో టాపిక్స్ వచ్చినాయి. అంటే ఒక సిండ్రోమ్స్, ఇలా జెనెటిక్ డిజార్డర్స్ అని లెసన్స్ ఉన్నాయి. కొన్ని లెసన్స్లో నాకు క్లారిటీకి వచ్చింది. మేడం లెసన్ చెప్తుంటే ఆబ్వియస్లీ నా గురించి నాకే చెప్పినట్టు ఉంది. అయ్యో ఏంటి ఇలా చెప్తుందని 2 days 3 days నేను హౌస్లో మంచిగా డీప్గా సెర్చ్ చేశాను, ట్రాన్స్ ఎలా ఉంటారు వీళ్ళు ఏంటి అని. ఓకే కొంచెం ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకే నేను కూడా వాళ్ళకి సంబంధించిన కేటగిరీ అనుకున్నాను. నేను కూడా సరే అని కొంతమంది కాంటాక్ట్ అయ్యాను ట్రాన్స్ కమ్యూనిటీ, ఇలా అని నేను ఇలా జాయిన్ అవ్వాలి అది అని. వాళ్ళు అన్నారు నువ్వు చదువుకో, కొంచెం మీ ఫ్యామిలీ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ వద్దు, నువ్వు చదువుకు అన్నారు. నేను చదువుకున్న ఇంటర్ మాత్రం కంప్లీట్ చేశాను, డిగ్రీ జాయిన్ అయ్యాను. కొన్ని టీచర్స్ వల్ల, సార్స్ వల్ల, స్టూడెంట్స్ వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను పారిపోయాను. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మదర్తో డిస్కస్ చేశారా ఇలా ఉంది నా పరిస్థితి, నేను మారిపోవాలనుకుంటున్నాను అని? అప్పుడు ఏమన్నారు వాళ్ళు? నేనైతే ఇంకా చెప్పాను, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. నేనైతే ఇప్పటివరకు పోలేదు, వాళ్ళ కాంటాక్ట్లో కూడా నేను లేను. మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలుసా మీ వాళ్ళకి? తెలీదు అనుకుంటున్నాను. ఫోన్లో కూడా టచ్లో లేను. గుర్తుపడతారా ఇప్పుడు మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూస్తే? మేబీ గుర్తుపట్టచ్చు అనుకుంటున్నాను, కానీ వాళ్ళు మళ్ళీ మా వాడు ఇలా అయిపోయాడని చాలా బాధపడతారేమో. అంటే అంటే ఒక అబ్బాయిగా ఉంటారు వాళ్ళు, కానీ అమ్మాయిలాగా మారాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ ట్రాన్స్ జెండర్గా మారాలి అంటే, అబ్బాయి నుంచి అమ్మాయిగా, అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా రూట్ చెప్తారా? నేను కూడా నాకు తెలియదు. కమ్యూనిటీస్ ఉంటాయా? కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి. అంటే నేను ఇలా అవుతున్నానంటే వాళ్ళే ఓకే, ఎందుకంటే కొంచెం సజెషన్ ఇస్తారు, ఎక్కడ సర్జరీ చేస్తారు ఎక్కడ అని ఇస్తారు. వాళ్ళని కాంటాక్ట్ అయితే చాలు. నాకు అలాగే జరిగింది, నేను వాళ్ళు కాంటాక్ట్ అయ్యాను, కానీ కొంచెం ఆ రూలో వెళ్ళకుండా నార్మల్ నేను టర్న్ అయిపోయాను. అంటే కొంచెం వద్దు మనకి, ఎందుకంటే సొసైటీ ఎలా చూస్తుంది మన ట్రాన్స్ని, అందుకని నేను కూడా వద్దు, నేను టర్న్ చేసుకోవాలి అనుకొని టర్న్ అయిపోయాను. మీరు జిహెచ్ఎంసి అఫీషియల్స్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు? నాకు జిహెచ్ఎంసి నాకు లైట్ హౌస్ గురించి నాకు మాల ముకుంద మ్యామ్ అని చెప్పారు. కొన్ని సందర్భంలో నాకు ట్రాన్స్ కార్డ్ లేదు, ట్రాన్స్ ఐడి కార్డు కూడా లేదు. అయితే మ్యామ్ ఉండి కొంతమంది ట్రాన్స్ కాంటాక్ట్ ద్వారా మేడం నెంబర్ తీసుకున్నాను, మాల మేడం నెంబర్ తీసుకున్న తర్వాత
చాటింగ్ చేశాను, ఇలా వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ట్రాన్స్ కార్డ్ వస్తుంది. ఎందుకంటే నేను 2 years బ్యాక్ చేశాను, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదు నా కార్డు. సరే అని మేడం కాంటాక్ట్ అయిన తర్వాత ఇలా చెప్పింది డీటెయిల్గా. సరే నేను బయటకు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఒక 2 days 3 daysకి వచ్చేసింది ట్రాన్స్ కార్డ్. ఐఎమ్ సో హ్యాపీ, పోనీలే నాకు ఇవన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఆధార్ అప్డేట్ కోసం నేను వెళ్ళాను. మేడం ఉండి అక్కడ కనిపించింది, మంచిగా మాట్లాడుతుంది ట్రాన్స్జెండర్స్ గురించి. ఇలా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీకు ఇది పెట్టిస్తాను, అంటే జాబ్స్ కానీ చదవాలని చదివిస్తానని మంచిగా సజెషన్ ఇస్తుంది. నేను ఆ మేడంకి అడిక్ట్ అయిపోయాను, ఏంటి మేడం ఇంత మంచిగా మాట్లాడుతుంది అనుకొని ఎవరు అసలు ఏమా అని నేను వాట్సాప్ ఆన్ చేసి చాటింగ్ చూశాను. చాటింగ్లో వాట్సాప్ డీపీ మేడం పెట్టుకుంది. ఓకే మాలా మ్యామ్ అంటే ఏమా అనుకొని నేను ఆ మేడంకి, మ్యామ్ హాయ్ మ్యామ్, నేను నవీన అని, ఇదిగోండి ఇలా నాకు ఇలా వచ్చింది మీ వల్లనే, మీ కాంటాక్ట్ వల్ల మీరు ఇలా ఇచ్చారు కదా డీటెయిల్స్ అంటే. అవునా నవీన అని ఈ హిస్టరీ చూసుకున్నాం వాట్సాప్లో. చూసుకున్న తర్వాత మేడం ఓకే నీకు మంచిగా ఒక ఛాన్స్ ఇస్తాను, మంచిగా లైట్ హౌస్లో గ్రాఫిక్ డిజైన్ కంప్యూటర్ కోర్స్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళు మంచిగా చేసుకో, ఎందుకంటే నీ జీవితం నువ్వే చేసుకోవాలి, ఇలా బతుకో, ఇలా ట్రాన్స్లో కలిసిపోయి బెగ్గింగ్ చేస్తుంటే ఎంత విలువ ఉంటుందా చెప్పు, కానీ వాళ్ళు అలా ఉండాలి, నువ్వు కొంచెం డేరింగ్గా ఉన్నావు కాబట్టి వెళ్ళు అని మంచిగా ఒక పిల్లర్ టైప్లో నన్ను ప్రోత్సహించారు. ఇంక సరే అనుకొని నేను ఇంకా లైట్ హౌస్కి మరుసటి రోజు వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత కొంచెం స్టార్టింగ్లో కొంచెం అంటే మేల్స్ ఉంటారు, ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు నేను పోవాలంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. మాస్క్ వేసుకొని వెళ్ళాను. ఒక 1 month మాస్కే తీయలేదు. ఎవరైనా చూసారు ట్రాన్స్జెండర్ అని చెప్పారు, పరిచయం అయ్యారు, కానీ నా ఫేస్ చూసి మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా అనుకొని కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత మేడం క్లోజ్ అయ్యారు, సార్ వాళ్ళు కానీ మంచిగా ఏమైనా అర్థం కాకపోయినా కంప్యూటర్ గురించి మంచిగా చెప్తున్నారు, నాకు మంచిగా నచ్చింది. సరే ఇంకెందుకో అంత కనెక్ట్ అయిపోయారు కదా మంచిగా అనుకొని నేను మాస్క్ తీసి తర్వాత కంటిన్యూ చేసాను. మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు, స్టూడెంట్స్లో మేల్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు ఫ్రెండ్స్, మంచిగా అనిపించింది. చాలామంది ట్రాన్స్ విమెన్ బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు, పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే మీరు మీ బాడీని మార్చుకున్నారు, మీ మైండ్ని మార్చుకున్నారు, ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, మీ ప్రొఫైల్ని ఎలా మార్చుకోబోతున్నారు? ఇక మీరు ఇంకా మార్చుకోవాలంటే జాబు వచ్చేసింది, ట్రైనింగ్లో ఉన్నాను, ఫ్యూచర్ ఇంకా న్యూస్ రిపోర్టర్గానే చూడాలనుకుంటున్నాను, కానీ ఎలా ఉంటుందో తెలీదు, ఇంకా నాకు అనుభవం లేదు కాబట్టి తర్వాత చూస్తాను. చూశారు కదా ట్రాన్స్ విమెన్ నవీన జాస్మిన్ ఎంత చక్కగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో. ఎక్కడైనా అవకాశాలు ఉన్నా ఒక న్యూస్ రీడర్గా కానీ, యాంకర్గా, రిపోర్టర్గా ఏది ఉన్నా కానీ మీరు నవీనకి ఒక్క అవకాశం ఇవ్వచ్చు. తనను తాను నిరూపించుకోవడానికి, జీవితంలో ఎదగడానికి, తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఒక్క అవకాశం చాలంటున్న నవీనకు మీరంతా అండగా నిలబడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.